ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసిని స్ఫురచ్చంద్రకళారత్న ముకుటాముండమాలినే త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యముత్తరాం నాయమానిత యా చండీ మధుకైటబాధిదైత్యదలనే యా మాహిషోన్మూలినే या धूम्रेक्षणचण्डमुण्डमतने या रक्तबीजाशने शक्तिशुम्भनिशुम्भदैत्यदलने या सिद्धिदात्रीपरा सा देवी नवकोटिमूर्तिसहिता मां पातु विश्वेश्वरी। మనం దేవీ మహాత్మ్యంలో మధ్యమ చరిత్రంలో లాస్ట్ కొన్ని శ్లోకాలు బాకీ ఉన్నాయి. 23 వరకు అయింది. ఇక్కడ ప్రథమ చరిత్రంలో ఎలా మహాకాళి రూపంలో మధుకైటభ వధ జరిగింది, ఈ మధ్యమ చరిత్రంలో మహాలక్ష్మి రూపంలో రజోగుణమయ్య అయిన దేవి ఈ మహిషాసురమర్దినిగా మనకి కనిపిస్తుంది. ఈ మహిషాసురమర్దినిగా ఉన్నప్పుడు ఆమె శత్రు వినాశం చేసిన తరువాత ఆ దేవతలందరూ చాలా ఆనందంతో ఆమెను స్తుతిస్తున్నారు. ఆ స్తోత్రమే మనము ఇక్కడ చదువుతున్నాము, దాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఆ స్తోత్రాన్ని, ఇది చాలా ముఖ్యమైన 4 స్తోత్రాలలో ఒకటి. ఈ స్తోత్రం చివరికి వచ్చాము, 23 వరకు అయిపోయింది. అంటే ఇలాను శత్రునాశనం చేసి త్రిభువనాన్ని రక్షించి మమ్మల్ని ఉద్ధరించావు, అసురగణ వారినందరినీ నువ్వు బాగా శిక్షించావు, నీకు ప్రణామమని చెప్పుకుంటారు 23 శ్లోకం వరకు. 24వ శ్లోకం నుంచి ఈరోజు చదువుతున్నాము. శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన న పాహి చాపజ్జాని స్వనేన చ ప్రాచ్యాం రక్ష ప్రతీచాం చ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తతేశ్వరి సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే యాని చాత్యంత ఘోరాణి తైరక్షాన్ స్మత తథా భువం. ఇక్కడ దేవికి వారు చాలా ఆనందంతో పాడుతున్నారు, దేవి స్తోత్రాలు చేస్తున్నారు. అమ్మ, నువ్వు మమ్మల్ని అన్ని విధంగా రక్షించావు, నీ శూలాయుధం ద్వారా మమ్మల్ని రక్షించు, నీ ఖడ్గాయుధం ద్వారా మమ్మల్ని రక్షించావు. అలా ఘంటాస్వనేన ఘంటానాదం ద్వారా, తర్వాత ధనుష్టంకారం ద్వారా కూడా మమ్మల్ని రక్షించావు. అంటే ఆయుధాలతో మాత్రమే కాదు, ఆయుధాలతో శత్రువుల్ని ఆమె చంపేస్తారు, హతమార్చింది. అది కాకుండా ఇలా యుద్ధరంగంలో గట్టిగా నాదం చేయడం వలన శత్రు బలాన్ని తగ్గిస్తుంది, వారు నిర్వీర్యంగా అయిపోతారు. మనం ప్రతి ఒక్క యుద్ధరంగంలో మహాభారతంలో కూడా చూస్తాము, యుద్ధం మొదలయ్యే ముందు ఎలా పాండవులందరూ వారి వారి శంఖాలను ఊదుతున్నారు, తర్వాత కౌరవులందరూ వారి యొక్క శంఖాలను ఊది తమ ప్రతాపాన్ని వారు చూపించుకుంటారు. ఇలా శత్రు బలానికి మేము ఇంత స్ట్రాంగ్ అంత చూపించి వారికి అలా కంట్రోల్ చేస్తాం. సో ఈ ఘంటాసనం ద్వారా, తర్వాత ధనుష్టంకారం శబ్దం చేసి యుద్ధం చేసి మేము సిద్ధంగా ఉన్నాను అని చూపించడం ద్వారా కూడా శత్రువుని వారు నిగ్రహిస్తారు. అలా నువ్వు చేసావు. తర్వాత ప్రాచ్య ప్రతీచ్ఛ అంటే అన్నీ మన తూర్పు వైపు నుంచి, పడమర వైపు, ఉత్తరం, దక్షిణ అన్ని దిక్కుల నుంచి నువ్వు శూలాయుధాన్ని అలా తిప్పుతూ సంచాలనం చేస్తూ 4 వైపులో మమ్మల్ని రక్షించు. నీ ఈశ్వరి అంటే జగన్మాత, జగదీశ్వరి, మమ్మల్ని ఇలా నువ్వు రక్షించు, అన్ని విధాలుగా రక్షించు. సౌమ్యాని రూపాన్ని అంటే ఆమెకి 2 విధాల రూపాలు ఉన్నాయి, సౌమ్య రూపాలు ఉన్నాయి, తర్వాత రుద్ర రూపాలు, ఉగ్ర రూపాలు కూడా ఉన్నాయి. సౌమ్య రూపాలు, సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్య విచలంతి, ఈ 3 లోకాల్లో స్వర్గమర్త్య పాతాళం అన్ని చోట్ల నీ సౌమ్య రూపాలలో అన్ని చోట్ల నువ్వు విచరణ చేస్తున్నావే, వాటి ద్వారా మరియు అత్యంత ఘోర రూపాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మమ్మల్ని నువ్వు రక్షించు అని చెప్తున్నారు. అంటే సౌమ్యమైన ఆమె మూర్తి చూసినప్పుడు, అది ఏది సౌమ్యం, ఆమె ఎప్పుడు సృష్టి చేస్తుందో స్థితి కారణం అప్పుడు సౌమ్యంగా ఉంటుంది. అదే ఆమె సంహారం చేసేటప్పుడు చాలా భయంకరమైన రూపంలో అందరినీ సంహరిస్తుంది.
ఆమె ఎలా సౌమ్యంగా ఉన్నప్పుడు మనకు ఒక అండగా ఉంది, అమ్మ మాతో ఉన్నది, మాకేమో మనం నిశ్చింతంగా ఉన్నాం. అదే రుద్ర రూపం చూసినప్పుడు శత్రువులు భయపడిపోతారు. శత్రువులకి మనం చెప్పొచ్చు, అమ్మ మా దగ్గర ఉంది, మీరు మమ్మల్ని ఏం చేయలేరు. అలా మనకు ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం కలిగేటట్లు రుద్ర రూపాలు కూడా ఉన్నాయి. ఆమె ఓన్లీ సౌమ్యం కాదు, రెండూ ఉంటుంది. అంటే మన భారతదేశంలో ధర్మం, హిందూ ధర్మంలో ఈ ఐడియా ఉంది, భగవంతుడు అంటే ఎప్పుడూ సౌమ్యంగా ఉంటాడో, ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడో, అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాడు, ఓన్లీ మంచిదే కలిగిస్తున్నారు, అంత మాత్రం కాదు. ఈ సంహారం అంతా ఏం జరుగుతుందో, సర్వనాశం, దాని వెనుక కూడా ఆ జగన్మాత యొక్క శక్తినే పనిచేస్తుంది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు, సృష్టి, స్థితి, లయ, ఈ మూడు పనులు కూడా ఆ జగన్మాత ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సంహార రూపాలు కూడా, ఇది శత్రువులకి అది భయం పుట్టిస్తుంది, కానీ శిష్టులకి, భక్తులకి అది ఏం భయం ఉండదు. వారు అమ్మ కాళీని చూసి రామకృష్ణులకి ఎప్పుడు భయం కలగలేదు. అంటే ఆమె నా తల్లి అని అనుకుంటారు, కానీ ఆమె అలా ఉగ్రరూపం అనే ఐడియానే రాదు. సో ఎవరు మన తల్లి అయిన వారు ఎలా ఉన్న సౌమ్య రూపమే మనకి సౌమ్యంగానే కనిపిస్తుంది. అలా వారు మంచి వాళ్ళకి, సజ్జనులకి సౌమ్యంగా, దుష్టులకి అలా రుద్ర రూపంతో ఆమె చేసి ఇలా రక్షిస్తుంది. అలాను మమ్మల్ని రక్షించావు అని స్తుతిస్తున్నారు ఈ దేవతలు. శక్రాది స్తుతి అని అంటున్నాం. ఇంద్రుడే మొదలైన ఇతర దేవతలు అందరూ కలిసి ఇలా జగన్మాతని నానా విధాలతో స్తోత్రాలతో ఆమెని స్తుతిస్తున్నారు. ఖడ్గ, శూల, గద, ఈ అన్ని ఆయుధాల ద్వారా నీ కరపల్లవ సంగిని, నీ కరకమలాలు ఉన్నాయి. కరపల్లవ అంత చాలా అతి సౌందర్యమైన జెంటల్ అంటారు, ఆ హ్యాండ్ అలా ఉంది. ఆ చేతుల ద్వారా కూడా నువ్వు మమ్మల్ని రక్షించు, అన్ని విధాలుగా అన్ని చోట్ల మమ్మల్ని నువ్వు రక్షిస్తున్నావు ఎప్పుడు అని వారు ఇలా ప్రార్థన చేశారు. ఇక్కడికి ఈ స్తోత్రం అయిపోతుంది. ఈ స్తోత్రం ఇక్కడ కంప్లీట్ అయింది. తర్వాత ఋషిరువాచ ఏవం స్తుతా సురైర్దివ్యై కుసుమైర్నందనోద్భవై అర్చితా జగతాం ధాత్రీం తథా గంధానులేపనై భక్త్యా సమస్తై త్రిదశైర్దేవ్యై ధూపై సుధూపితా ప్రాహ ప్రసాద సుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్. ఇక్కడ ఋషిరువాచ, ఋషి అంటే మేధా ఋషి పలుకుతున్నారు. ఏవం స్తుత, ఇలా స్తుతించి, సురై అంటే దేవతలు ఇలా స్తుతిస్తారు. తర్వాత ఆమెని అర్చిస్తారు. ఎలా? కుసుమై, నందనోద్భవై కుసుమై, స్వర్గంలో ఉన్న నందన కాననం, అక్కడ నందన ఉద్యానవనం ఉందే, అక్కడ జన్మించిన కుసుమాలు, పుష్పాలు, మంచి పుష్పాల ద్వారా వారు జగన్మాతని పూజించారు. అలా గంధానులేపనై, సుగంధ ద్రవ్యాలు, దీపాలు, చందన, ఇవంతా మంచి ద్రవ్యాలతో కూడా వారు జగన్మాతని అర్చించారు. జగతాం ధాత్రి, ఎవరైతే ఈ సమగ్ర జగత్తుని ధాత్రి అంటే ధారణ చేసి ఉందో, ధరించి ఉన్నదో, ఆమె లేదంటే మనము ఉండలేము. ఆమె ఉంది, మమ్మల్ని గట్టిగా పట్టుకుని ఉంది కాబట్టి మనము అన్నీ చేయగలుగుతున్నాము, ఈ జగత్తులో ఉండగలుగుతున్నాము. ఆమె జగద్ధాత్రి స్వరూపంలో విరాజిస్తుంది. ఆమెను ఇలా వీరందరూ స్తుతి చేశారు. ఇలా చాలా భక్తితో వారు స్తుతి చేశారు. దివ్యై ధూపై సుధూపిత, ఎన్నో ధూప దీపాలతో వారు పూజ చేశారు. జగన్మాతని వారు సంతుష్టలుగా చేస్తారు. అప్పుడు ప్రసాద సుముఖి, వాడు ప్రసన్నురాలై, సుముఖం అంటే చాలా ఒక చిరునవ్వుతో ఆ జగన్మాత మందహాసంతో ప్రసన్నురాలై ఇలా ప్రాహ అంటే వారందరిని గురించి, ఆ దేవతలను అందరినీ ఎవరైతే అందరూ వారు ప్రణామం చేస్తున్నారు, ప్రణతాన్ సురాన్ సమస్త, నమస్కరిస్తున్న ఆ దేవతలు అందరినీ గురించి ఇలా జగన్మాత చెప్తుంది. దేవ్యువాచ వ్రియతాం త్రిదశా సర్వే యదస్మత్తో అభివాంఛితం దదామ్యహమతి ప్రీత్యా స్తవైరేభిః పూజిత. దేవా ఊచుః భగవత్యా కృతం సర్వం న కించిదవశిష్యతే యదయం నిహత శత్రురస్మాకం మహిషాసురః యది వాపి వరోదేయం తయా అస్మాకం మహేశ్వరి సంస్మృతా త్వం నో హింసేత పరమాపదః. యశ్చ మర్త్యస్తవైరేభిః
స్వాం స్తోష్యత్యమలాననే తస్య విత్తర్ది వివైర్ధనదారాది సంపద వృద్ధయే అస్మత్ ప్రసన్నాత్వం భవేతా సర్వదాంబిక. అప్పుడు ఇలా దేవి ఇలా చెప్తుంది. దేవతలు పూజించిన తర్వాత మీరందరూ పట్ల నేను చాలా సంతుష్టురాలయ్యాను, ప్రసన్నురాలుగా ఉన్నాను. మీరు ఏ వరం కావాలో అభివాంఛితం, మీరు వాంఛిత వరాన్ని మీరు కోరుకోండి, దానిని నేను ప్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దదాం అహి అతి ప్రీత్య, అహం నేను అత్యంత ప్రీతితో ప్రేమతో మీరు అడిగిన దాని వరాలని అన్నీ మేము ఇస్తాను అని ఇలా ఈ దేవతలందరికీ త్రిదశ అందరూ అమరగణం దేవతలందరికీ ఆమె చెప్తుంది. మీరు ఏం కావాలో మీరు వరం అడగండి, నేను ఇస్తాను. అంటే ఇదివరకే ఆమె మహిషాసుర మర్దన చేసింది, తరువాత కూడా ఇంకా ఏమైనా వరం మీరు కావాలని ఉంటే అది కూడా ఇవ్వండి, మీ స్తోత్రం ద్వారా నేను చాలా సంతుష్టురాలైనాను అని చెప్తుంది. ఇలా స్తవైరేవి సుపూజిత, మీరు చేసిన ఈ స్తోత్రం ద్వారా నేను పూజితురాలై ఆనందంతో మీకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె అలా వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అప్పుడు దేవతలు ఏం చెప్తారు అంటే, హే భగవతి, నువ్వు ఇదివరకే మన శత్రువు అయిన ఆ మహిషాసురుని సంహరించావు. అంటే మనకి ఏం కావాలో కోరినది అదే, మనకి అదే ముఖ్యమైన సమస్య ఉన్నది, దానిని నువ్వు సరిచేసావు. ఇంకా ఏదైనా ఇవ్వాలి అంటే మనకి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు, కానీ నీకు ఏదైనా వరం ఇవ్వాలి అని చాలా అలా ఉంటే ఇదే మనం ఒక్కటే మనం అడుగుతాము. ఎప్పుడెప్పుడు మనకి అలా ఆపదలు విపదలు వస్తాయో సంస్మృతాను నిన్ను మరలా మేము సంస్మృత అంటే స్మరణ చేస్తాము, చేసేటట్లు కష్టాలు వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు మీ దగ్గర మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము. అప్పుడప్పుడు మీరు వచ్చి మమ్మల్ని రక్షించాలి. ఇప్పుడు మాత్రం కాదు, భవిష్యత్తులో కూడా మనం సుఖంగానే ఎప్పుడు ఉంటామని చెప్పలేము. మళ్ళా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు కదా, వేరే అసురులు వస్తారు, అప్పుడు మమ్మల్ని నువ్వు రక్షించాలి. ఇదే నీ దగ్గర మా ప్రార్థన. ఎప్పుడు నేను స్మరిస్తావో అప్పుడే నువ్వు ప్రత్యక్షమై మమ్మల్ని ఉద్ధరించాలి అని, మన విపత్తులను అందరినీ తరించాలి అని ప్రార్థిస్తారు. అంతేకాదు మేము మాత్రమే కాదు, అంటే వీరు దేవతలు ఈ ప్రార్థన చేస్తున్నారు. ఈ మర్త్య జగత్తులో మానవులు ఎవరైనా వారు కూడా ఈ స్తోత్రాన్ని వారు పఠిస్తే, ఇప్పుడు చెప్పాము ఈ స్తోత్రం చక్రాది స్తుతి, ఈ స్తవాన్ని వారు కూడా చేస్తే వారికి కూడా అన్నీ లభించాలి. ఎలా అంటే విత్త రిద్ధి విభవ ధనధారాది సంపదం, అంటే వారికి జ్ఞానము ఐశ్వర్యము అన్ని, వారు భార్య పుత్రులు అంతా బాగుండాలి, అన్ని విధాలుగా వారికి విభవం వైభవము సమృద్ధి అంత కలిగేటట్లు నువ్వు ఆశీర్వదించు. వృద్ధయే అస్మత్ ప్రసన్న, నువ్వు ప్రసన్నురాలై అందరికీ అభ్యుదయ మరియు ముక్తి రెండిటిని ఈ జగత్తులో మనం ఉన్నప్పుడు బాగా మనము మేల్కోవాలి, అది మనకి బాగా అన్ని అభ్యుదయం కలగాలి అని కోరినట్లు, తర్వాత మరణానంతరం కూడా మనం మోక్షాన్ని పొందాలి, అలా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు అని ప్రార్థిస్తారు. ఋషిరువాచ, తర్వాత మేధా ఋషి మళ్ళీ ఈ స్టోరీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇవంతా మనకి తెలుసు. మేధా ఋషి సురతరాజుడికి సమాధి అనే వైశ్యుడికి చెప్తున్న ఆ కథ మధ్య జరిగింది ఇంకో కథ, అది దేవాసుర యుద్ధము. ఆ యుద్ధంలో వారు పరాజయం పొందడం, జగన్మాతని ప్రార్థించడం, ఆమె వచ్చి ప్రత్యక్షమై అసురుని సంహరించి రక్షించడం, అది కథలో కథలాగే వచ్చింది. ఈ కథ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మేధా ఋషి ఆ స్టోరీ కంటిన్యూ చేస్తున్నారు. ఇతి ప్రసాదితా దేవైర్జగతోర్తే తతాత్మనః తథేత్యుక్త్వా భద్రకాళీ బభూవాంతర్హితా నృప ఇత్యేతత్ కథితం భూపా సంభూతా సా యథా పురా దేవీ దేవశరీరేభ్యో జగత్రయ హితైషిణి పునశ్చ గౌరీ దేహ సా సముద్భూతా యథాభవత్ వధాయ దుష్టదైత్యానాం తథా శుంభనిశుంభయోః రక్షణాయ చ లోకానాం దేవానాముపకారిణే తచ్ఛృణస్వ మయా ఖ్యాతం యథావత్ కథయామి తే. ఇలా ప్రసన్నురాలైన ఆ జగన్మాత జగత్ హితార్థం, అందరికీ తలా ఆత్మనః అందరికీ హితం కలగాలి అని
ఈ సురతరాజుడికి చెప్తున్నాను, నీ మంచి కోసం జగత్ అందరికీ హితం కలగాలి అనే ఉద్దేశంతో భద్రకాళి అంటే చాలా ఆమె ప్రసన్న మూర్తి. ఆమె భద్రకాళి అంటే అలా ఉగ్రం కాదు, సౌమ్యమైన మూర్తి. అది ఇలా చెప్పి అంతర్హిత ఆమె అంతర్ధానం అయిపోయింది. అంటే మీకు ఎలా కోరుకున్నారో తథా ఇతి ఉక్త్వ తథాస్తు, మీరు కోరుకున్న దానిని నేను ఇస్తున్నాను, సరే ఎప్పుడు మీకు ప్రాబ్లం వచ్చినా నన్ను పిలిచినా నేను వచ్చి మిమ్మల్ని సంరక్షిస్తాను అని వాగ్దానం చేసి ఆమె అంతర్ధానం అయిపోతుంది. ఇలా హే రాజా, హే సురతరాజుడికి మేధారుషి చెప్తున్నాడు, ఆ జగన్మాత పూర్వంలో ఎలా జన్మించి ఆమె దేవ శరీరం ద్వారా జన్మించి జగత్ హితైషినిగా జగత్ అందరికీ హితాన్ని కలిగించింది, అది చెప్పాను. అంటే ఇదివరకే మనం 2 కథలు విన్నాము. ఒక కథలేమో ఆమె మహాకాళి రూపంలో వచ్చి ఎలా విష్ణుని మేల్కొల్పడానికి సహాయం చేసి అలా మధుకైటవులను ఆమె సంహరించడానికి సహాయం చేస్తుంది. ఇంకా 2వ కథలో ఇలా మహిషాసుర మర్దినిగా వచ్చి ఆమె మహిషాసురుని అసురుని సంహరించడానికి ఆమె ఎలా జన్మించింది. ఒక్కొక్క కథలో ఆమె జన్మం ఒక్కొక్క రూపంగా ఉన్నది అని చూస్తాం. ఇప్పుడు ప్రథమ చరిత్రంలో ఆమె ఎలా జన్మిస్తుంది, ఎప్పుడు చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆయన మధుకైటవ అసురులో ఆయనని చంపడానికి వస్తే భయంతో ఆయన స్తుతిస్తాడు జగన్మాతని. అప్పుడు ఆమె ప్రత్యక్షమై విష్ణు ఆ నిద్రని పోగొట్టి అలా సహాయం చేస్తుంది. ఇక 2వసారి ఎలా వచ్చింది, సమస్త దేవతలందరూ ఆమెను స్తుతించినప్పుడు వారి ప్రతి ఒక్కరి శరీరం నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి ఆ తేజస్సు అంతా ఏకత్రమై ఒక దేవీ శరీరాన్ని ధరించి ఆమెకి వారందరూ తమ వస్త్రాలను ఇచ్చి వారు సుసజ్జితురాలై చేసిన వారు యుద్ధం చేయడానికి పంపించారు. అలా ఆమె జన్మించింది. ఒక్కొక్క సీన్లో ఆమె ఒక్కొక్క విధంగా ఆమె జన్మించింది. ఇదంతా నీకు ఇదివరకు నేను చెప్పాను. ఎలా జగత్ హితకారిణిగా ఉన్న ఆమె మరలా ఆమె జన్మించి ఎలా అసురులని సంహరించి దేవతలను రక్షించింది, అది మీకు చెప్పాను. ఇంకా దీనికి తర్వాత కూడా పునశ్చ గౌరీదేహ, ఇంకా గౌరీదేహం నుంచి ఆమె ఉద్భూతం అవుతుంది. గౌరీ పార్వతీ శరీరం నుంచి ఆమె మరలా జన్మించి యథా దుష్టులైన దైత్యులను, అప్పుడు శుంభ నిశుంభ అనే దైత్యులు ఇంకా 3వ ఉత్తర చరిత్రంలో వస్తారు. వారిని సంహరించడానికి ఆమె ఎలా ఉద్భవించింది, వారిని ఎలా సంహరించింది, ఇదంతా నేను చెప్పబోతున్నాను. భవిష్యత్తులో మీకు చెప్తాను. రక్షణాయచ లోకాను, లోకరక్షణ కోసం దేవతలకన్నీ ఉపకారం చేయడానికి కోసం ఎలా జరిగింది, ఇవంతా నీకు సవివరంగా నేను చెప్పబోతున్నాను, నువ్వు అదంతా విను అని ఇలా మేధారుషి సురతరాజుడికి మరియు సమాధి అనే వైశ్యుడికి చెప్పడంలో ఈ అధ్యాయం ఇక్కడికి ముగిస్తుంది. इति श्री मार्कंडे पुराणे सावर्णिके मन्वंतरे देवी महात्म्ये शक्रादि कृत देवी स्तुति नाम चतुर्थोऽध्यायः. ఇక్కడ శక్రాది అంటే ఇంద్రుడే మొదలైన దేవతలందరూ చేసిన దేవీ స్తుతి ఇక్కడికి అయింది అని చెప్తున్నారు. ఇది ఇక్కడ మధ్యమ చరిత్రం అయిపోయింది. ఇంకా ఉత్తర చరిత్రం వస్తుంది. ఇది 3వ చరిత్రం, చివరి చరిత్రం. ప్రథమ చరిత్రం మేము ముందే చెప్పుకున్నాం, ఒకే ఒక అధ్యాయం ఉంది, ప్రథమ అధ్యాయం మాత్రమే. అదే మధ్యమ చరిత్రంలో 2వది, 3వది, 4వది ఈ 3 అధ్యాయాలతో అది ముగిసింది. ఇది 5వ అధ్యాయం నుంచి మొదలై 11వ అధ్యాయం వరకు ఈ ఉత్తర చరిత్ర ఉంటుంది. తర్వాత ఇంకా అక్కడికి అయిపోతుంది. అంత ఫలశ్రుతి లాభమేమి, చండీపాఠం చేయడం వలన ఏం జరుగుతుంది అలాంటిది తర్వాత 13వ అధ్యాయంలో అలా ఉంటుంది. సో ఈ 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఇప్పుడు ఇది పెద్దది. ఇంకా అన్ని మొదట ఇదివరకు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ ఇక్కడ చాప్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మనం 5వ అధ్యాయాన్ని మనం ఈరోజు మొదలు పెడతాం. ఈ ప్రతి ఒక్క చరిత్ర మొదలైనప్పుడు మేము చెప్పాము, ప్రథమ చరిత్రంలో మహాకాళి, ద్వితీయ చరిత్రంలో ఎలా ఆమె మహాలక్ష్మి, మధ్యమ చరిత్రంలో, ఈ ఉత్తర చరిత్రంలో ఆమె మహాసరస్వతి రూపంలో వస్తుంది. ఇది కూడా ఒక పూజా రూపంలో ఉంది కాబట్టి దీనిని ఎవరు, ఏ ఋషి ధ్యానంలో కనుగొన్నారు, ఏ అధిష్టాత్ర దేవత ఎవరు, ఏ ఛందస్సులో ఈ శ్లోకాలు రచించబడింది, అవంతా ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తారు.
ఓం అస్య శ్రీ ఉత్తరచరిత్రస్య రుద్ర ఋషి మహాసరస్వతీ దేవత అనుష్ఠుప్ ఛందః భీమాశక్తి భ్రామరీ బీజం సూర్యస్తత్వం సామదేవస్వరూపం మహాసరస్వతీ ప్రీత్యర్థే ఉత్తరచరిత్ర జపే వినియోగః. అంటే మహాసరస్వతి ప్రీత్యర్థంగా ఈ ఉత్తర చరిత్రమున్నది. దీనిని రచించిన ఋషి ఎవరు అంటే రుద్రదేవుడు. తర్వాత అధిష్టాత్ర దేవత మహాసరస్వతి. ఇది అనుష్ఠుప్ ఛందస్సులో రచించబడింది అని ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఇది ఇన్ఫార్మ్ చేస్తారు. దానికి తరువాత ఇక్కడ సరస్వతి ధ్యానం చేసి మొదలు పెడతాం. ప్రథమ చరిత్రంలో మహాకాళి ధ్యానం చేశాము. అలా ద్వితీయ మధ్యమ చరిత్రానికి ముందు మహాలక్ష్మి ధ్యానం వచ్చింది. ఇప్పుడు మూడవ చరిత్రం ముందు మహాసరస్వతి ధ్యానం వస్తుంది. ఇక్కడ ఒక తేడా మనం ఏం గమనించాలంటే, సాధారణంగా సరస్వతి అంటే మనకున్న ఐడియా వేరే, ఇక్కడ వచ్చే సరస్వతి యొక్క ఐడియా వేరేగా ఉంది. సాధారణంగా సరస్వతి అంటే మనకేం తెలుసు, చతుర్ముఖ బ్రహ్మ, ఆయన భార్య సరస్వతి, విద్యాధీశ్వరి, ఆమె ఒక చేతిలో పుస్తకం అక్షమాల, ఇంకా రెండు చేతిలో వీణాధారిణిగా ఉంటుంది. ఆమె సౌమ్య రూపంగా ఉంటుంది. ఆమె జ్ఞానప్రదాయిని, ఆమెకి హంసవాహిని, ఇలాంటిది మనకి తెలుసు. కానీ ఇక్కడ వచ్చే మహాసరస్వతి అంటే ఆమె రూపం వేరేగా ఉంది. ఇది ఒక పార్వతి యొక్క జగన్మాత యొక్క ఇంకో రుద్ర రూపం. ఇది శత్రు సంహారం కోసం ఆమె వచ్చిన రూపం. అక్కడ సరస్వతి అంటే చతుర్భుజ, ఇక్కడ అలా కాదు, అష్టభుజ. 8 చేతిలో 8 ఆయుధాలను పట్టుకొని ఈ శుంభ నిశుంభ ఈ అసురులని ఆమె సంహరించడానికి ఉద్భవించిందే. పార్వతి గౌరీ దేహ సముద్భూతామన్నాం. గౌరీ శరీరం నుంచి ఎలా ఉద్భవించింది, ఆ ఒక్క మహాసరస్వతి యొక్క రూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాము. మన యూజువల్గా సరస్వతి అనే మనకున్న ఐడియాకి దీనికి కొంచెం తేడా ఉంది అని గమనించవచ్చు. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దదతీం ఘనాంత విలసత్ శీతాం చతుల్య ప్రభా గౌరీ దేహ సముద్భవా త్రిజగతామాధారభూతా మహా పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్ధిని. ఈ మహాసరస్వతి ఆమె ఒక విధంగా దుర్గారూపమే అని అనుకోండి. అష్టభుజాలు ఆమెకి. ఆ 8 చేతులలో ఒక చేతులలో ఒక ఘంట పట్టుకుంది. అంటే ఘంటానాదంతో శత్రువుల వారి దీనిని తగ్గించాలి, వారి వీర్యాన్ని, అందుకే ఘంట ఉంటుంది. ఇంకా శూలాయుధం, ఇంకా ఈ హల, ముసల, చక్ర, ధను, సాయకం, ఇవన్నీ విభిన్న ఆయుధాలు ఆమె పట్టుకొని ఇక్కడ ఉన్నది. అంటే ఇక్కడ హల అంటే నాగలి, దానికి హల అంటాము. ఇంకా ముసల అంటే రోకటి అంటారు, అది మీరందరూ చేస్తారు. ముసలాయుధం మహాభారతంలో కూడా వస్తుంది ముసలం, అది. ఈ అన్ని విభిన్న ఆయుధాలు. తర్వాత చక్రం, తర్వాత ధనుస్సు, బాణము. ఈ హస్తాబ్జై అంటే 8 హస్తాలతో, అంటే కమలాలు, అబ్జ అంటే కమలం, కరకమలాలతో ధరించి ఉన్నావు. ఘనాంత విలసత్ శీతాంశ తుల్య ప్రభాం. ఆమె కాంతి ఎలా ఉంది అంటే శీతాంశు అంటే చల్లని కిరణాలు, అంటే చంద్రప్రభ. చంద్రుడు మరి ఎలా ఉన్నాడు, ఘనాంత విలసత్ అంటే ఒక మేఘావృతమైన ఆకాశంలో నల్లగా ఉన్న బ్యాక్గ్రౌండ్లో సడన్గా ఒక చంద్రోదయం ఉంటే ఎంత బ్రైట్గా మనకి కనిపిస్తుందో అలా ఈ ఘనాంత విలసత్ మేఘావృతమైన ఆకాశంలో ఉన్న చంద్రుడి యొక్క ప్రభ, ఆ తేజస్సు అలా ఆమె కనిపిస్తుంది. ఆమె సూర్యుడిలాగే ఉజ్వలంగా ఉన్న మనకి తాపము ఇది అలా ఉండదు. చంద్రుడిలాగే ఆమె శీతలమైన కిరణం, మనకి చాలా సూదింగ్గా ఉంటుంది ఎఫెక్ట్, అలా మనకి ఆమె ప్రభ ఉంటుంది. తర్వాత గౌరీదేవి నుంచి ఆమె సముద్భవం. ఈ గౌరీదేవిని దేవతలందరూ మళ్ళీ ఇప్పుడు స్తోత్రం చేస్తారు. మరలా వారికి నెక్స్ట్ వస్తుంది, ఇప్పుడు చదువుతాను. ఎప్పుడు వారు స్తోత్రం చేశారో వారు శుంభ నిశుంభ వీరు అస్త్రుల ద్వారా పరాజితులై గౌరీదేవిని వారు పూజిస్తారు. అప్పుడు ఆ గౌరీదేవి దేహం నుంచి ఆమె ఉద్భవిస్తుంది అని చెప్తున్నారు. త్రిజగతాం ఆధారభూత, 3 జగత్తులకి ఆమె ఆధార రూపంగా ఉన్నది. తర్వాత మహా అపూర్వ,
అపూర్వం. ఆమె లాంటి వారు ఇంకా ఎవరు లేరు. ఆమె అతులనీయంగా ఉంటుంది. అటువంటి సరస్వతి శుంభాది దైత్యార్దినం, శుంభ మొదలైన దైతులని సంహారం చేయడానికి జన్మించిందే ఆమెని అనుభజే అంటే మనం ప్రార్థిస్తున్నాము, పూజిస్తున్నాము, అనుధ్యానం చేస్తున్నాము అని ఈ యొక్క ధ్యానం వస్తుంది. ఇక్కడ ఇంకొక ధ్యానం కూడా ఇచ్చారు, కొన్ని పుస్తకంలో ఉన్నాయి, అన్ని బుక్స్లో లేవేమో. ఓం సింహస్తాం శశిశేఖరాం మరకత ప్రఖ్యాం చతుర్భిర్భుజై శంఖం చక్రధనుశరాంశ్చ దదతీం నేత్రైస్తివి శోభిత ఆముక్తాంగదహార కంకణరణత్ కాంచీ కణన్నోపుర దుర్గా దుర్గార్తిహారిణి భవతు నో రత్నోల్లసత్కుండల. ఇది ఆమె ఇంకొక రూపం. సింహస్థ అంటే సింహారుడు వస్తుంది ఆమె. శశిశేఖర అంటే చంద్రుడిని తన మౌలిలో శశిమౌలి పెట్టుకుంది, చంద్రరేఖ ఉన్నది, లలాటంలో చంద్రకళాయుక్తంగా ఉన్నది. మరకత ప్రభ మరకత మణిలాగే ఆమె కాంతి ఉన్నది. 4 భుజాలు చతుర్భుజాలతో శంఖం అంటే ముందు చెప్పిన శ్లోకంలో అష్టభుజాలతో ఆయుధాలు చెప్పారు. ఇక్కడ ఇంకొక శ్లోకంలో ఆమె మళ్ళీ చతుర్భుజంగా కూడా కనిపిస్తుంది. శంఖ చక్ర ధను శర ఈ 4 శంఖ చక్ర బాణ ధనుస్సు ఇవి పట్టుకొని ఉంది. తర్వాత 3 నేత్రాల ద్వారా త్రినేత్రాల ద్వారా శోభితులుగా ఉంది. ఆముక్తాంగద హార అంటే ఆమె కంఠంలో ఈ కేయూర హార వలె ఎంత ధరించి ఉంది, ముక్తాహార దానిని ముత్యాల హారాన్ని ఆమె వేసుకొని ఉంది. అతి మధురమైన ధ్వని చేస్తుందంట. కాంచీ కొణన్ నూపుర అంటే నూపురాలు పెట్టుకుంది కాళ్ళలో పాదాల్లో. అది ఇవంతా చాలా ఒక తీయగా అది సౌండ్ వస్తుంది. ఆ నూపురాల శబ్దము, ఆ కంకణాల శబ్దము ఇవంతా చాలా మధుర ధ్వనిగా ఉన్నది. అలాంటి దుర్గా అనేది ఆమె ఒక పేరు. ఎందుకంటే ఆమె దుర్గా అంటే దురతి గమ్య అంటారు. చాలా సహజంగా ఆమె దగ్గరికి వెళ్ళలేము, కఠినం. ఆమె దగ్గరికి మనం చాలా ఈజీగా అప్రోచబుల్ కాదు. దుర్గా అంటే చాలా కష్టంతో మనం ప్రయత్నం చేసి సాధన చేసి ఆమె దగ్గర మనకు కనపడుతుంది. దుర్గార్తి హారిణి అయితే మన అన్ని దుఃఖాలను కష్టాలను ఆమె నాశనం చేస్తుంది. అటువంటి జగన్మాత మన సమస్త దుఃఖాలను హరించుగాక. రత్నోల్లసత్ కుండల తర్వాత ఆమె రత్న ఉజ్వలమైన కుండల భూషితురాలై ఉన్నది. అలా చెవిలో కుండలం ఉంది. అటువంటి జగన్మాత మన అన్ని దుఃఖాలను దూరం చేయుగాక అని ఈ ధ్యానంలో వస్తుంది. దానికి తర్వాత ఈ 5వ అధ్యాయం మొదలవుతుంది. ఇక్కడ మొదట అంటే ఎప్పుడైతే రాజులు మహారాజులు వారే మొదలు రారు యుద్ధానికి, వారు మొదట ఒక దూతుని పంపిస్తారు. ఆ దూతుడు మంచి మాటలతో ఒప్పించగలిగితే ఇంకా యుద్ధం చేసే అవసరం ఉండదు. మహాభారతంలో కూడా మనం చూస్తాము, శ్రీకృష్ణ పరమాత్ముడు రాయబారిగా వెళ్ళాడు. వారు కౌరవులు ఎన్నో అన్యాయాలను చేసినా వారికి క్షమించకూడదు. అటువంటి అన్యాయాలు చేసినా రాయబారిగా వెళ్ళి వారికి ఏదో ఒప్పందం చేసుకుంటాము అని వెళ్తాడు. కానీ ఆ దుర్యోధనుడు ఒప్పుకోలేదు కదా, రాజ్యాన్ని అర్ధరాజ్యం ఎందుకు 5 గ్రామాలను కూడా ఇవ్వలేను అని అంటారు. అప్పుడు ఆయన మళ్ళీ యుద్ధమే ఖాయమైపోతుంది. అలా ఇక్కడ కూడా ఈ శుంభ నిశుంభ ఈ అసురులో మొదట వారు ఒక దూతుని పంపిస్తారు. ఆ దూతుడు చెప్పి చూసి అది పని జరగకపోయినప్పుడు తర్వాత ఆయన సైన్యం చివరికి మహారాజు శుంభ నిశుంభలు వారే వచ్చి యుద్ధం చేస్తారు. సో ఈ ప్రథమ అధ్యాయం, ఈ 5వ అధ్యాయం ఇది దేవీ దూత సంవాదం. జగన్మాత దేవి మళ్ళీ శుంభ నిశుంభ వారి దూతుడు అంబాసిడర్గా వస్తాడు. వారి మధ్య జరిగిన సంభాషణం ఈ అధ్యాయం వస్తుంది. ఓం ఐం ఋషిరువాచ పురా శుంభ నిశుంభాభ్యామసురాభ్యాం శచీపతే త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృతామదబలాశ్రయా తావేవ సూర్యతాం తద్వదధికారం తథైందవం కౌబేరమతయామ్యంచ చక్రాతే వరుణస్య చ తావేవ పవనర్దించ చక్రతుర్వహ్నికర్మ చ తతో దేవ వినిర్ధూత భ్రష్టరాజ్యా పరాజితాః హృతాధికారాస్త్రిదశాస్తాభ్యాం సర్వే నిరాకృతాః మహాసురాభ్యాం తాం దేవీం సంస్మరేంత్యపరాజితాం.
ఇక్కడ పురాతన కాలంలో అంటే చాలా పూర్వకాలంలో శుంభ నిశుంభ ఈ ఇద్దరు పేరు ఉన్న ఇద్దరు అసురద్వయులు చాలా మదబలాశ్రయ, చాలా గర్వము, చాలా ప్రతాపశాలిగా అయిపోయి శచీపతే అంటే ఇంద్రుడి భార్యకి శచి అనే పేరుంది. శచీపతి అంటే దేవేంద్రుడు. ఆ దేవేంద్రుని వారు పరాజయం చేశారు ఈ శుంభ నిశుంభ అసురులు. అప్పుడు ఆ దేవేంద్రుడు చేతిలో ఉన్న త్రైలోక్యం 3 లోకాల ఆధిపత్యాలని వారు తీసేసుకుంటారు. యజ్ఞభాగ అంటే దేవతలు ఎప్పుడు మనం దేవతలకి సంతుష్టం చేయడానికి ఎప్పుడైనా యజ్ఞం చేస్తే ఆహుతి ప్రదానం చేస్తాం. ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, యమాయ ఈ అందరూ విభిన్న దేవతలకి ఆహుతి ప్రదానం చేస్తే వారు వచ్చి దానిని స్వీకరించి మన అందరికీ మంచిది చేస్తారని ఒక విశ్వాసం. ఇంద్రుడికి ఆహుతి ఇస్తే ఆయన బాగా వర్ష వచ్చేటట్లు చేస్తాడు, అన్ని సమృద్ధిగా ఉండేటట్లు. వరుణుని చేస్తే మనకి ఒక జల అభావం అనేది ఉండదు. అలా వాయుదేవునికి ఆహుతి ఇస్తే ఎప్పుడు వాయువు చల్లగా బాగా వీస్తుంది మనకి మంచిగా. ఇలా అన్ని దేవతలను మనం సంతుష్టులుగా చేస్తే మనం బాగా జరుగుతుంది అంత ఈ జగత్తులో. సో ఇలా ఉంటారు. కానీ యజ్ఞ భాగం, యజ్ఞాలలో ఆహుతి ఇచ్చి భాగం వారు తీసుకుంటారే దానిని కూడా ఈయన తీసేసుకున్నారు. అంటే ఈ దేవతలు ఇంద్రుడు వారి రాజ్యాన్ని తీసేసుకొని వారి స్థానం విచ్యుతి చేసి యజ్ఞంలో ఆహుతి వారికి ఇస్తే ఇంకా వారి ప్లేస్ లేదు కదా. ఇదన్నీ ఒక్కొక్క స్థానం. ఇంద్ర వరుణ అంటే వారు ఎన్నో తపస్సు యజ్ఞాదులు మంచి కర్మలు చేసి దేవలోకంలో ఒక్కొక్క పొజిషన్ వస్తుంది. కానీ ఆ పొజిషన్ పోయి ఆ పొజిషన్లో ఇప్పుడు శుంభ నిశుంభులు వచ్చారు. సో ఎటువంటి ఆహుతి ఇస్తే అదంతా వారే తీసేసుకుంటున్నారు. వారికి ఇచ్చిన దానంతా వారు తీసేసుకుంటున్నారు. ఇలా త్రైలోక్య ఆధిపత్యాన్ని యజ్ఞ భాగాలని ఆహుతి అన్ని వారు అలా అపహరించారు. అలాగే సూర్యుడి యొక్క ప్రకాశం ఇచ్చే శక్తి, ఈ జగత్తుకి తాపము వెలుగు ఇస్తున్నాడు ఆ శక్తిని. ఇందు అంటే చంద్రుడి యొక్క మనకి రాత్రి పూట మనకి వెలుగు వస్తుంది చంద్రకిరణాలు, అది ఆ శక్తి. కుబేరుడు ధనాధిపతి అంటారు. ఆయన వలన ఆయన ప్రార్థిస్తే మనకి ధనం లభిస్తుంది. ఆయన శక్తిని ధనాన్ని. తర్వాత వరుణం యామ్యంచ యముడి శక్తి, యముడి అందరినీ ఆయన మృత్యుకాలంలో అందరినీ తీసుకొని వెళ్ళి యమలోకంలో పెట్టి వారికంతా చివరికి ఏం జరుగుతుందో ఆయన చూసుకోవాలి. ఆయనకు ఒక పని ఉంది, ఆ పనిని వీరు తీసేసుకున్నారు. తర్వాత వరుణుడి పని తీసేసుకుంటారు. ఈ అందరి దేవతలకి ఎవరెవరు ఉన్నారో అలాగే పవన వాయుదేవుడు, వహ్నికర్మ అగ్ని వారి శక్తిని వారి ఆహుతులని అంతా వీరు అపహరించారు. తతో దేవా వినిర్ధూత. అప్పుడు దేవతల అవస్థ ఏమవుతుంది? వారికి వారి స్థానచ్యుతి అయింది, వారు వారి కర్తవ్యం చేయడానికి లేదు, పని పోయింది వారికి. భ్రష్టరాజ్య అంటే దేవలోకం నుంచి వారు విచ్యుతులైపోయే పరాజితులై దేవలోకం నుంచి వారికి పంపించేస్తారు. వారికి ఉండడానికి స్థానం లేదు, వారి జాబు పోయింది, వారికి ఏమీ లేదు, అలాంటి స్థితి వస్తుంది. హృతాధికారాస్త్రి ఇలా త్రిదశ దేవతల అధికారాన్ని హరణం చేసి వారందరికీ ఇలా వారు స్థానచ్యుతులుగా చేసి పరాజితులుగా చేసి ఈ శుంభ నిశుంభ ఈ ఇద్దరు అసురులు అలా చేస్తారు. అప్పుడు ఆ దేవతలు చాలా ఇప్పుడు సమస్యలో పడ్డారు కాబట్టి మరలా జగన్మాతని అపరాజిత అంటారు. అపరాజిత అంటే ఎవరికి పరాజయమే లేదో అటువంటి జగన్మాతని వారు స్మరించారు. అంటే దీనికి తర్వాత వచ్చే ఈ చాప్టర్లో కూడా 3వ ఒక స్తవం వస్తుంది. అది అపరాజిత స్తోత్రం అని విఖ్యాతంగా ఉంది. జగన్మాతని అపరాజిత రూపంలో వారు ప్రార్థిస్తారు. ఆ అపరాజిత దేవిని అంటే వీరు పరాజితులయ్యారు, వీరికి అపరాజిత దేవి యొక్క కృప ఉంటే వీరికి మళ్ళా జయం లభిస్తుంది, ఆమెను ప్రార్థిస్తారు. తయాస్మాకం వరో దత్తో యథాపత్సు స్మృతాఖిల భవతాం నాశయిష్యామి తత్క్షణాత్ పరమాపద ఇతి కృత్వా మతిం దేవా హిమవంతం నగేశ్వరం జగ్ముస్తత్ర తతో దేవి విష్ణుమాయా ప్రతిష్ఠు. హే దేవి, మీరు మాకు వరాన్ని ఇచ్చారు. ఒక కాలంలో ఎప్పుడైతే మీరు విపత్తు వస్తే నన్ను స్మరిస్తే మీ దగ్గరికి వచ్చి
మీ విపత్తును నాశనం చేస్తానని ఒక కాలంలో వరం ఇచ్చారు. మరి ఇది గుర్తుకు తెచ్చుకుంటారు. అందుకే ఇప్పుడు నిన్ను స్మరిస్తాము, స్తుతిస్తాము అని ఎక్కడికి వెళ్ళి స్తుతించాలి? గిరిరాజుడైన హిమాలయ పర్వతానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఆ వైష్ణవి శక్తి అయిన ఆ మహాదేవిని ఆమెని అక్కడ విష్ణుమాయా ప్రతిష్ఠు, విష్ణుమాయా రూపంలో ఉన్న ఆ శక్తిని వారు సంతుష్టులా చేయడానికి వారు స్తోత్రం చేస్తారు. ఈ విష్ణుమాయ అనేది కూడా దేవి ఇంకొక పేరు. విష్ణు జగత్ స్థితి కర్త అని చెప్తాము, జగత్ పరిపాలనకర్త అయిన ఆయన శక్తి విష్ణుమాయ. అంటే విష్ణు స్వయంగా ఏమి చేయలేడు, వారు నిరాకార బ్రహ్మలాగే, వారికి ఏమి నిష్కర్మలాగే ఉంటారు. శక్తి సహాయం లేకుండా శివుడు ఏం చేయలేడు. అలా ఈ జగన్మాత సహాయం లేకుండా విష్ణువు కూడా ఏమీ చేయలేడు. స్థితి పరిపాలన కార్యాన్ని ఆయన చేయలేడు. సో ఆయన విష్ణుమాయ, ఈ జగన్మాతకి విష్ణుమాయ, ఇంకా ఎన్నో పేర్లు ఆమెకు ఉన్నాయి. ఆ మాయా, మహామాయ, విష్ణుమాయ అనే పేర్లు వస్తాయి. ఆమెని వారు స్తుతిస్తారు. ఇది దీనికి తర్వాత ఆ దేవి స్తుతి మనకి మొదలవుతుంది. ఒక్క శ్లోకం మాత్రం చెప్పి వదిలేస్తాను. దేవావుచు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. హే దేవి నమస్కారం, మహాదేవి జగన్మాత నీకు నమస్కారం, శివ అందరికీ మంగళకరంగా ఉన్న నీకు సతతము నమస్కారం. హే ప్రకృతి అంటే సృష్టి కారణమైన ప్రకృతి, భద్ర అంటే స్థితి కారణమైన విష్ణు స్వరూపిణి అయిన తర్వాత నియత ప్రణతాస్మతాం, నిరతము మనము నీకు నమస్కారం చేస్తున్నామే, మమ్మల్ని నువ్వు రక్షించు. అలాగే నువ్వు రౌద్ర రూపంలో, సంహార రూపంలో ఉన్నది కూడా నువ్వే. అలాంటి గౌరీ నువ్వు మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తారు. ఇక్కడికి ఈరోజు ముగిస్తాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.